ఫ్రెండ్స్ అందరూ తిన్నారా? నువ్వు నేను ఉతికిన ఫ్రెండ్స్ గుడ్డలన్నీ రాత్రి అయితే తీలా చల్లగా ఉన్నాయి, ఇటు అటు కాకుండా ఉతికేసినాను. ఎన్ని గుడ్డలండి బాబు, నిన్నైతే రాత్రి అయితే ఎంత లేట్ అయింది నాకు పని అంతా లోపల. చూడండి నుంచి ఆడికి ఇవన్నీ ఉతికేది ఒక ఎత్తి అయితే మత్తేసి పెట్టేది ఒక ఎత్తి ఫ్రెండ్స్. పొద్దున్న నుంచి లేను చేను కాడ కూలోళ్ళు, కానీ చేను దగ్గరికి వెళ్ళినా ఇప్పుడే వచ్చిన చేను కాడ నుంచి వచ్చినా. ఇంకా ఏదో మొబ్బొట్టుగా ఉంది, అయినా ఇంకా ఆరిపోయినాయి బాగా తీసేసి. ఇవన్నీ మత్తేద్దామని చెప్పి వచ్చిన ఫ్రెండ్స్. పొద్దునుంచి ఉపవాసం కదా, ఏం తినలేదు, అందుకే కొంచెం నీరసంగా ఉన్నా. ఉపవాసం ఉన్నా ఏమున్నా కూర్చుండేదానికైతే అవ్వదు, పని ఏమో చేస్తానే ఉండాలి 24 hours. అది కొంతమంది రాతో, కొంతమంది అది ఏమో తెలియదు ఫ్రెండ్స్. కొంతమందికి అయితే ప్రశాంతంగానే ఉంటారు, కొంతమందికి అయితే ఆ రాత ఉండదు. ఏం చేద్దాం, అందులో నేను ఒకదాన్ని ఉన్నా. అందరూ ఉన్నా కూడా నాకు మాత్రం తప్పదు. ఏం చేద్దాం, దేవుడు చేసుకున్న కర్మ వాళ్ళ అందరికీ తప్పదని దేవుడు ఊరికే అనలేదు. నేను ఈ జన్మలో ఏ పాపం చేసుకున్నాను, నాకైతే ఈ జన్మకి ఇలా వర్తిస్తుందన్నమాట. రాత్రి లేకుండా పగులు లేకుండా చేయమని. ఏం చేద్దాం, ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు? నేనైతే ఇవన్నీ గుడ్డలు తెచ్చిన. ఇవన్నీ ఈ పిల్ల చూడు, ఈ ఒకటిన్నర టిప్పు నెయ్యి బవికి నచ్చిట్టు తెలియ ఏమి గుడ్డలు ఇప్పుతుందే. ఎన్నంటే అన్ని గుడ్డలు ఉతకలేక అలాడిపోతున్నా ఫ్రెండ్స్. నేను బోకులు ఉన్నాయి, గుడ్డలన్నీ మత్తేసి ఆడబెట్టి బోకులన్నీ కడగాల. మళ్ళీ చిట్టెలకి నీళ్ళు కాంచిపోయాలి, జలుబు చేస్తుండే అది కొంచెం, అందుకని పొద్దున పోయిలా ఎండపడి ఆగిపోతాం అని చెప్పేసి గమ్మనంట. ఇవన్నీ వాళ్ళకి మత్తేసి పెట్టేచ్చే, ఉతికేదానికన్నా ఇవన్నీ సర్దేది పెద్ద ఎక్కువ. కానీ ఏం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఎక్కడికి విన్నారు మీరు అందరూ? ఈరోజు కార్తీక సోమవారం 3వ వారం కదా, గుళ్ళకి ఏమైనా వింటారు కదా. అందరూ అయితే ఆల్మోస్ట్ గుళ్ళకి విన్నారు ఫ్రెండ్స్. మాకైతే మీ చేను కాడ పెద్ద గుడికి మాకు చాలా పని ఉండే వాళ్ళకి, ఎగసాయం చేసే వాళ్ళకి ఎక్కడికి పోలేం ఫ్రెండ్స్. ఎప్పుడైపోతుందో తెలీదు, కానీ మొత్తానికి అయితే పని అంతా చేపించేసిన ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ మొబ్బడుతుంది, వర్షం వచ్చిందనుకో ఇంకా ఎక్కువ గిడ్డి పడుతుందేమో. ఎలాగోలా అయిపోయినానండి. ఓకేనా.